వన్డే ప్రపంచకప్లో టీమిండియా మరో విజయాన్నందుకుంది. బంగ్లాదేశ్తో గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇలాంటి వీడియోస్ మనం ఏఐ యూస్ చేసుకుని చేయొచ్చు. దీంట్లో మనం ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. వీడియో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు, కెమెరా, లైటింగ్ ఇవేమీ అవసరం లేదు. జస్ట్ కొన్ని ఏఐ టూల్స్ యూజ్ చేసి చేద్దాం. మనం వీడియో చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ఒక టాపిక్. నేనైతే ఈ వీడియోలో ఒక న్యూస్ ఛానల్కి కావాల్సిన వీడియోని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన టైప్ ఆఫ్ వీడియోస్ చేసుకోవచ్చు. ఏ వీడియోకి అయినా సరే సేమ్ ప్రాసెస్, సేమ్ ఏఐ టూల్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చేయడానికి మనకు 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఒక ఏఐ ఇమేజ్ని జనరేట్ చేసుకోవాలి. సెకండ్ది ఒక ఆడియోని జనరేట్ చేసుకోవాలి. థర్డ్ ఇమేజ్ నుంచి ఒక వీడియోని క్రియేట్ చేయాలి. ఫోర్త్ వీడియోని ఎడిట్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో మనం ఒక ఏఐ ఇమేజ్ జనరేట్ చేయాలి కదా. దీనికోసం మనం leonardo.ai అనే వెబ్సైట్లోకి వెళ్దాం. ఈ వెబ్సైట్లోకి వచ్చి సైన్ అప్ అయిపోండి. సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ కింద ఏఐ ఇమేజ్ జనరేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ సర్చ్ బార్లో మనకి ఎలాంటి ఇమేజ్ కావాలో ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఇచ్చా: ఏ కాన్ఫిడెంట్ ఇండియన్ లేడీ న్యూస్ రిపోర్టర్ ఇన్ న్యూస్ స్టూడియో రెడీ టు డెలివర్ ద లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు కొన్ని ఏఐ ఇమేజెస్ జనరేట్ అయిపోయాయి. వీటిలో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుందాం. నాకైతే ఈ ఇమేజ్ నచ్చింది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుందాం. ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక వాయిస్ జనరేట్ చేయడం. వాయిస్ జనరేట్ చేయడానికి మనం ఈ వెబ్సైట్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ టూల్స్లోకి వచ్చి టెక్స్ట్ టు ఆడియో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వాయిస్ జనరేట్ చేయడానికి మనకు ఒక న్యూస్ అయితే కావాలి కదా, ఆ న్యూస్ నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ కాపీ చేసుకున్న వాయిస్ని పేస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వాయిస్లో ఫీమేల్ వాయిస్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఆడియో మీద క్లిక్ చేస్తే వాయిస్ జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాయిస్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వాయిస్ రికార్డ్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి వీడియో క్రియేట్ చేయాలి. ఆ వీడియో క్రియేట్ చేయడానికి మనం ఈ వెబ్సైట్ని వాడుకుందాం. వెబ్సైట్లోకి వెళ్ళి సైన్ అప్ అయిపోండి. సైన్ అప్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ క్రియేట్ వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ల్యాండ్స్కేప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అవతారంలోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఇమేజ్ని అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ అయింది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ టెక్స్ట్ని అంతా డిలీట్ చేసి పక్కన ఆడియో స్క్రిప్ట్ ఉంది కదా, దాంట్లోకి రండి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న ఆడియోని అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేసి మన వీడియోని డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు మన వీడియో అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ వీడియోని కొంచెం ఎడిట్ చేసుకున్నాం. ఎడిటింగ్ అంటే జస్ట్ కొన్ని ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేద్దాం. ఇక్కడ మనం వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఏ సాఫ్ట్వేర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపించడానికి వెబ్సైట్లో ఎడిట్ చేస్తున్నా, కానీ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని దాంట్లో అయితే ఎడిట్ చేయండి. లైక్ షార్ట్ కట్, ప్రీమియర్ ప్రో ఇలాంటి సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేయండి. సో ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన వీడియో ఆడియోని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను కొంచెం స్మాల్ చేసి వీడియోలో ప్లేస్ చేసుకుంటా. ఇలా మీరు మీ వీడియోని మొత్తం ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇదే కాకుండా నేను ఏ టూల్ని యూజ్ చేసి యానిమేషన్ వీడియోస్ ఎలా చేయాలో చెప్పా. ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీద క్లిక్ చేసి చూసేయండి.